హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్స్ అండ్ మోర్. ఇవాళ ఈ వీడియోలో మనం ఎస్బీఐ యొక్క స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ రిక్రూట్మెంట్ చూద్దాం. ఈ పొజిషన్ వచ్చి స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్. స్పెషలిస్ట్కి జనరల్ కేడర్కి డిఫరెన్స్ అంటే జనరల్ అంటే మన జనరల్ బ్యాంక్ క్లర్క్స్, బ్యాంక్ అసిస్టెంట్స్, బ్యాంక్ పిఓస్ ఇవన్నీ జనరల్ కేటగిరీ కింద వస్తుంది. అయితే స్పెషలిస్ట్ అంటే లైక్ లీగల్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఐటీ ఆఫీసర్స్, సెక్యూరిటీ ఆఫీసర్స్ అండ్ ఈ స్పెసిఫిక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీస్ పోస్ట్ వచ్చి ట్రేడ్ ఫైనాన్స్ రిలేటెడ్. అదేదో మనం వీడియోకి వెళ్ళే ముందు చూద్దాం. నెక్స్ట్ ఈ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, లాస్ట్ డే ఆఫ్ ఫీజ్ పేమెంట్ వచ్చి 27th, ఈ మంత్ 27th. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని ఎలా అప్లై చేయాలి, జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ లింక్స్ నేను మీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ ఇది వచ్చి MMGS గ్రేడ్ 2 మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2 పొజిషన్ అండ్ ప్రొఫైల్ వచ్చి రిలేటెడ్ టు ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్. ట్రేడ్ ఫైనాన్స్ అంటే మనం నెక్స్ట్ పేజ్లో చూద్దాం. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి వస్తే టోటల్ ఎస్బీఐ వాళ్ళు టోటల్ 150 వేకెన్సీస్ రిలీజ్ చేస్తారు. ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి. అండ్ జనరల్ కేటగిరీ యూఆర్ అంటే జనరల్ కేటగిరీ అండర్ వచ్చి 61, ఎస్సీ 25, ఎస్టీ 11, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ 50. టోటల్ వచ్చి 150. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవి 1 2 3 4 5 6 7, ఆల్మోస్ట్ లైక్ 6 ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంచారు. సో టోటల్ వచ్చి 150. అండ్ ఇది ఎస్బీఐ యొక్క పొజిషన్ కాబట్టి ఏజ్ లిమిట్ ఉంటుంది. మినిమం ఏజ్ ఇస్ 23 years అండ్ మ్యాక్స్ ఇస్ 32 years. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ మీ కేటగిరీ పట్టి గవర్నమెంట్ ఒక ఏజ్ రిలాక్సేషన్ వర్త్ వచ్చింది. బట్ జనరల్ కేటగిరీ ఓసీ జనరల్ కేటగిరీ మ్యాక్సిమం ఏజ్ 32. అండ్ సజెస్టెడ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో జనరల్గా ఈ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఓన్లీ హైదరాబాద్ అండ్ కోల్కతాలోనే పోస్టింగ్ ఉంటుంది. అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే దీనికి రిటర్న్ టెస్ట్, ఏ విధమైన రిటర్న్ టెస్ట్ ఉంటుందో డైరెక్ట్ ఇంటర్వ్యూ అండ్ ఇంటర్వ్యూ అంతే. ఐ మీన్ ఫస్ట్ మీ ప్రొఫైల్, మీ సివి అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఒక షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. నెక్స్ట్ కమింగ్ టు సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ అప్లయింగ్ ఫర్ దిస్ పొజిషన్. ఇవి ఏంటంటే మనం ముందుగా మాట్లాడుకున్న ఇది ఒక స్పెషలిస్ట్ క్యాడర్ కింద వచ్చే పొజిషన్ అండ్ దిస్ ఇస్ నాట్ అ జనరల్ క్యాడర్. ఒకసారి దీంట్లోకి స్టెప్ ఇన్ అయితే మీరు స్పెషలిస్ట్ క్యాడర్ కిందే కంటిన్యూ అవ్వాలి. మీరు మళ్ళీ జనరల్ క్యాడర్కి మూవ్ కాలేరు. అదే చెప్పారు. ద మ్యాక్సిమం కెరీర్ పాత్ మీకేంటంటే అప్ టు సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 4 అంటే మీరు గ్రేడ్ 2లో స్టార్ట్ అయ్యి గ్రేడ్ 5 దాకా మీకు పైకి వెళ్ళడానికి ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ అండ్ ఇది మనం ముందు చెప్పినట్టుగా ఇది ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కే దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే మీరు యూ మస్ట్ పొజెస్ ద క్వాలిఫికేషన్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. క్వాలిఫికేషన్ మనం కింద చూద్దాం. మ్యాక్సిమం బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ సమ్ 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇవన్నీ వచ్చి రిలేటెడ్ టు other categories other than general, OC, ST వాళ్ళ రిలేటెడ్ పాయింట్స్ టు కీప్ ఇన్ మైండ్. అంటే వాళ్ళు అప్లై చేసే ముందు వాళ్ళ దగ్గర రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉండాలి విచ్ ప్రూవ్స్ అవి వాళ్ళు ఓబీసీ ఆర్ ఎస్టీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ చెందిన వాళ్ళని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉండాలి అట్ ద టైమ్ ఆఫ్ అప్లై చేసేటప్పుడు. సేమ్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా. అండ్ ఇంతకుముందు మాట్లాడుగా దిస్ ఈస్ రిలేటెడ్ టు ఏజ్. మ్యాక్సిమం ఏజ్ ఇండికేటెడ్ ఈజ్ ఫర్ జనరల్ కేటగిరీ అండ్ మ్యాక్సిమం 32 yearsకి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏ రిలాక్సేషన్ లేదు. అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి మాత్రం అప్పర్ ఏజ్లో దేర్ విల్ బి రిలాక్సేషన్. అప్పర్ ఏజ్లో మాత్రమే, లోయర్ ఏజ్లో కాదు. లోయర్ స్టార్టింగ్ వచ్చి 23 years ఉండాలి. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ఇవన్నీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ రిలేటెడ్ పారామీటర్స్. ఇవన్నీ నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, యూ గైస్ క్యాన్ గో త్రూ. నెక్స్ట్ కమింగ్ టు ద కీ రిక్వైర్మెంట్స్, కమింగ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్.
ఇవి యాజ్ ఆఫ్ డిసెంబర్ 2023 అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్కి మీ దగ్గర ఈ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి, లేకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. 1 గ్రాడ్యుయేట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్. ఇక్కడ డిసిప్లిన్ లైక్ మీరు సైన్స్లో చేశారు, మ్యాథ్స్లో చేశారు, ఆర్ మీరు బీబీఏ చేశారండి, ఇట్స్ ఓకే. ఎనీ డిసిప్లిన్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎలిజిబుల్. And you need to have a certificate in Forex by IIBF. ఇది ఒక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్, ప్రైవేట్ వన్. వాళ్ళు కొన్ని ఫైనాన్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అండ్ సబ్జెక్ట్స్కి సర్టిఫికేషన్ కోర్సెస్ తీసుకుంటారు. అండ్ ఈ పాయింట్ నాకు అంత క్లారిటీ అయితే ఎండ్ ఇచ్చారు, అంటే మీరు బోత్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ ఈ సర్టిఫికేట్ ఉండాలని వీళ్ళు చెప్తున్నారు. నాకు అంత ఐడియా లేదు దీని మీద, మీకు ఏమన్నా ఐడియా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ దీంతో పాటు ఎనీ అదర్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ రిలేటెడ్ టు ట్రేడ్ ఫైనాన్స్ ఆర్ గ్రేడ్ స్పెషలిస్ట్ ఆర్ ట్రేడ్ ఫైనాన్స్ రిలేటెడ్ మీ దగ్గర ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటా కూడా ఐ థింక్ ఇవి మ్యాచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక 2 years యూనిట్ టు హ్యావ్, మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి పోస్ట్ యువర్ డిగ్రీ ఇన్ ట్రేడ్ ఫైనాన్స్. ఇది ఓన్లీ ట్రేడ్ ఫైనాన్స్లో ఎక్స్పీరియన్స్ మాత్రమే. మిగతా జనరల్ పిఓ బ్యాంక్ క్లర్క్ ఆర్ ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఫైనాన్స్ రోల్ ఆర్ ఫైనాన్స్ అసోసియేట్ రోల్ అలా చేస్తుంటే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది ఓన్లీ మీకు రిలేటెడ్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు ట్రేడ్ ఫైనాన్స్ ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఇన్ దిస్ పొజిషన్, దట్ టు ఇన్ ఎనీ స్కెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసరికి మీ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ ప్రొఫైల్. ఇంతకు చెప్పినట్టుగా దిస్ ఈజ్ రిలేటెడ్ టు ట్రేడ్ ఫైనాన్స్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, మ్యాక్సిమం యూ విల్ స్క్రూటినిటీ మీరు లెటర్స్ ఆఫ్ క్రెడిట్ కలెక్షన్స్ అండ్ బ్యాంక్ గ్యారంటీస్ which was the day-to-day, and also process trade finance and forex transactions and reconciliation of trade finance and forex related entries and other responsibilities. నేను ఈ డాక్యుమెంట్ ని షేర్ చేస్తాను, you can go through. And next coming to grade, probation period and salary. And ఇది చెప్పినట్టుగా grade 2 and probation period 6 months and pay scale వచ్చి ఇది. సో ఇదేంటంటే మీకు బేసిక్ శాలరీ వచ్చి ఇది గ్రాస్ శాలరీ కాదు, నెట్ శాలరీ కాదు, 48,170 రూపీస్ అనేది పర్ మంత్ బేసిక్ పే. అండ్ యాజ్ ఇట్స్ ఇది గవర్నమెంట్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి, గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి బేసిక్ పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. బీట్ హెచ్ఆర్ఏ, డిఏ, డేరెన్స్ అలవెన్స్, సిటీ అలవెన్స్ ఎక్సెట్రా, ఇలా చాలా మల్టిపుల్ కైండ్ ఆఫ్ అలవెన్స్ ఉంటాయి. సో బేసిక్ 48,000. సో మీరు దీని ఒక 20,000 యాడ్ చేసుకోవచ్చు అలవెన్సెస్గా. సో 48, 68 క్లోజ్ టు లైక్ 65 to 70 ఆ రేంజ్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ మంత్లీ శాలరీ బిఫోర్ ట్యాక్సెస్. అండ్ ఆఫ్టర్ 1 year ఇది యాడ్ చేసుకొని మీ శాలరీ 49 క్లోజ్ టు 50,000 బేసిక్ పే అవుద్ది. అండ్ ఎవ్రీ ఇయర్ ఫర్ 10 years గాను ఎవ్రీ ఇయర్ మీ శాలరీ మీ ఇంక్రిమెంట్ 2,000 వచ్చింది. అండ్ 10 yearsలో మీ బేసిక్ పే వచ్చి క్లోజ్ టు 70,000 అవుద్ది. అండ్ వీటితో పాటు మీకు చెప్పినట్టుగా డిఏహెచ్ఆర్ఏ, సిసి అంటే సిటీ అలవెన్స్, పిఎఫ్, ఎన్పిఎస్, కాంట్రిబ్యూంట్, మెటీరియల్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ దీంట్లో. నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ సెలక్షన్ ప్రాసెస్. ముందుగా చెప్పినట్టుగా దీంట్లో ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేదు. క్యాండిడేట్స్ మీరు ఎలిజిబుల్ అయితే డైరెక్ట్ అప్లికేషన్ పంపించవచ్చు. అండ్ ఆ తర్వాత మీ అప్లికేషన్, మీ రెజ్యూమ్ బట్టి, మీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ బట్టి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. మిమ్మల్ని చేసిన తర్వాత ఇంటర్వ్యూ పిలుస్తారు. And only interview marks will be final. And interview will be 100 marks, and qualifying marks interview will be decided by the bank. No correspondence will be entertained. ఆ ఇంటర్వ్యూలో మీరు ఎంత గట్టిగా ప్రిపేర్ అయ్యి గట్టిగా దాన్ని చెబితే మాత్రం మీరు 100 మార్క్స్కి ఎంత వస్తే అంత. అండ్ ఓన్లీ ఇంటర్వ్యూ మార్క్స్. నెక్స్ట్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటిమేషన్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బి సెండ్ త్రూ మెయిల్ ఆర్ విల్ బి అప్లోడ్ టు బ్యాంక్ వెబ్సైట్. అంటే మీరు జస్ట్ అప్లై చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే, మీరు సోటల్ క్యాండిడేట్ అనే బ్యాంక్ ఫీల్ అయితే ఎస్బీఐ, మీరు ఇంటర్వ్యూ ఇంటిమేషన్ మెయిల్లో పంపిస్తారు. అండ్ ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి అప్లోడ్ టు బ్యాంక్స్ వెబ్సైట్. అంతేగాని నో హార్డ్ కాపీ విల్ బి సెంట్. అండ్ నెక్స్ట్ ఫీజ్, అప్లికేషన్ ఫీజు వచ్చి నాన్ రీఫండబుల్ 750 రూపాయలు ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి దేర్స్ నో ఫీ, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ
ఫీ రిలేటెడ్ పారామీటర్స్ మీరు చదువుకోవచ్చు. అండ్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడ్ వైల్ అప్లైయింగ్, ఇవి అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఇవి మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డీటెయిల్ రిజ్యూమ్, ఐడి ప్రూఫ్, ప్రూఫ్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్. అండ్ ఫార్మ్ 16 ఆర్ మీరు ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి మీ పాత కంపెనీ నుంచి ఆర్ మీ ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీ నుంచి మీ ఆర్ లాస్ట్ ఇయర్ ఫార్మ్ 16 ఆర్ ఆఫర్ లెటర్ ఆర్ లేటెస్ట్ సాలరీ పీడిఎఫ్లో కావాలి. వీటిలో కీ అడిగితే డీటెయిల్ రిజ్యూమ్. జస్ట్ మీ రెజ్యూమ్ని లేటెస్ట్గా ఎంత నీట్గా ప్రిపేర్ చేస్తే అంత మంచిది. యూ విల్ బి షార్ట్ లిస్టెడ్ క్విక్లీ. ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. యూ గైస్ కెన్ గో త్రూ. అండ్ అన్నిటికన్నా కీ ఏంటంటే లాస్ట్ డేట్ టు అప్లై వచ్చి ఈ మంత్ 27th. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.